హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ రమ్య అంగన్వాడీ ముచ్చట్లు. మన డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినట్లుగా మనం ఐగాట్ కర్మయోగిలో సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. యాప్ని టచ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మొత్తం ప్రొఫైల్ ఇలా చూసుకుంటే హాయ్ కత్తిక రమ్య అని ఉంది. సో అది మన ప్రొఫైల్ అండి. మీరు ఎవరైనా చేసి ఉండకపోతే ఇప్పుడు ఎలా చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. సో నాదైతే కంప్లీటెడ్గా ఉంది కాబట్టి 100% కంప్లీటెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇలా ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే ఇట్లా వస్తుందండి. సో పైకి స్క్రోల్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటుంది. ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటా మన డీటెయిల్సే అడుగుతుంది. సో మనం ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తే అప్పుడు అది 100% కంప్లీటెడ్ అనమాట. సో నా ప్రొఫైల్ అనేది 100% కంప్లీటెడ్. సో మీ ఇది కూడా ఏదైనా లేకపోయి ఉంటే ఒక్కసారి ప్రొఫైల్ టచ్ చేసి ఇలా కంప్లీట్ చేయండి. అలాగే ఇక్కడ మై కర్మ పాయింట్స్, సో నాకు ఆల్రెడీ 71 పాయింట్స్ ఉన్నాయి. అలాగే మై సర్టిఫికేట్స్ 22 ఉన్నాయి. ఆ 22 సర్టిఫికేట్స్ ఇవన్నమాట. సో ఇవన్నీ నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసి ఉన్నాయి. సో ఇవన్నీ ఇలా ఎన్ని మోడ్యూల్స్ చేసాము, కూడా ఎన్ని సర్టిఫికేట్స్ చేసాము అనేది కూడా ఇలా క్లియర్గా చూసుకోవచ్చు. ఆల్రెడీ చేసిన సర్టిఫికేట్ని ఇలా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ సర్టిఫికేట్ దగ్గర టచ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో పీడిఎఫ్ వచ్చి తర్వాత సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా నెక్స్ట్ అయితే మనం హోమ్ పేజ్కి వెళ్ళిపోదాము. సో ఇలా హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే చాలా మాడ్యూల్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి ఇంగ్లీషు, తెలుగు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో సో ఆ మాడ్యూల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఇదిగో ఒక మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో అది కండరాల ఎముకల గాయాలు అనమాట. సో ఇలా కనిపిస్తుంది. దీన్ని కింద ఎన్రోల్ మీద టచ్ చేయాలన్నమాట. సో ఇదంతా మనం ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చింది, ఈ లెర్నింగ్ అవుట్కమ్ ఇవంతా కూడా మనం చదువుకోవాలి. సో చదువుకుంటేనే మనం ఎగ్జామ్ అది క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాము. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఎన్రోల్ అనేది టచ్ చేయాలన్నమాట. ఇలా స్టార్ట్ టచ్ చేయాలి. నెక్స్ట్ సో ఇలా మొత్తం డిస్ప్లే అవుతుంది. సో మనకు ఒక వీడియో కనిపిస్తుంది కదా. సో ఆ వీడియో మొత్తం చూడాలి యాక్చువల్గా అయితే. సో నేను మీకు చూపించడం కోసం అని చెప్పేసి మొత్తం ఫార్వర్డ్ చేసేస్తున్నాను. సో అది మొత్తం చూడడం పూర్తయితే మనకి అక్కడ 50% మనం స్కోర్ చేయగలుగుతాము. తర్వాత అక్కడ అప్ నెక్స్ట్ అని వస్తుంది కదా. సో అది మొత్తం కూడా ఆ సర్కిల్ మొత్తం కంప్లీట్ అవ్వాలి. అప్ నెక్స్ట్ అనేది కంప్లీట్ మొత్తం ఆ సర్కిల్ అనేది మొత్తం కంప్లీట్ అయ్యేదాకా కూడా మనం వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ అయిపోయాక ఇట్లా ఓపెన్ అసెస్మెంట్ అని వస్తుంది. సో ఓపెన్ టచ్ చేయాలి. సో స్టార్ట్ అసెస్మెంట్ అని ఉంది కదా. సో దాన్ని మనం టచ్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నేను వీడియోస్ చూడలేదు కాబట్టి ఏదో ఒకటి ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాను. జస్ట్ మీకు చూపించడం కోసమే కాబట్టి. సో తెలిసిన ఆన్సర్ ఏదో నాకు అనిపించింది, నేను ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో వన్ బై వన్ ఇలా మొత్తం కూడా 15 క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ. ఆ 15 క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫైనల్లీ ఆన్సర్లు అయితే సబ్మిట్ చేయడం జరిగింది. సో 15 క్వశ్చన్స్కి ఆన్సర్ అయిపోయింది. సో నేనైతే 73.3% స్కోర్ చేయగలిగాను. 15 క్వశ్చన్స్కి 15 అటెంప్ట్ చేశాను, అక్కడ కనిపిస్తుంది మీకు. అలాగే 15కి 11 అయితే కరెక్ట్ చేశాను, 4 అయితే రాంగ్ చేశాను. ఇలా మనం పైకి స్క్రోల్ చేస్తూ వెళ్తే కరెక్ట్ ఆన్సర్ అయితే ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేశామో, కరెక్ట్గా ఏ క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ చేశామో అనేది కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. లేదు ఇక్కడ రీ అటెంప్ట్ టెస్ట్ అని ఉంది. సో మనం ఇది క్లిక్ చేస్తే కనుక మళ్ళీ కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం రీ అటెంప్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం అన్నీ రాంగ్ అయ్యి ఉంటే కనుక అలా చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. సో ఇలా మనకి ఇక్కడ 4 రాంగ్ అయినాయి కాబట్టి నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళలేదు. సో ఇక్కడ వచ్చేసి మనకి 100% కంప్లీటెడ్ అనమాట. ఇది ఇప్పుడు ఫినిష్ టచ్ చేయాలి. తర్వాత కంగ్రాచులేషన్స్ ఆన్ కంప్లీటెడ్ అని వస్తుంది. రేటింగ్ ఇవ్వాలి. తర్వాత అయితే మనం కంప్లీటెడ్ టచ్ చేయాలి. సో ఇప్పుడు మనకైతే సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్ ఏంటంటే కండరాల ఎముకల గాయాలు. ఇప్పుడు మనం చేసిన మాడ్యూల్ అనమాట.
టేక్ సర్వే టు అన్లాక్ అది టచ్ చేస్తే మనకి ఆ లాక్ అనేది ఓపెన్ అవుతుంది ఆ సర్టిఫికేట్కి. సో దాని మీద టచ్ చేశాను. ఇలా అయితే ఇప్పుడు ఓపెన్ అయింది. సో మనం ఇప్పుడు కంప్లీట్ సర్వే, ఈ సర్వే అనేది మనం కంప్లీట్ చేస్తే మనకి ఆ సర్టిఫికేట్ మీద ఉన్న లాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో మన ఇష్టం, మన రేటింగ్ ఇవ్వచ్చు. సో ఇది కంటెంట్ ఎలా ఉంది, దీని మాడ్యూల్ ఎలా ఉంది, ఎలా ఉపయోగపడింది అనేది అడుగుతుంది. మన ఇష్టం, మనకి కావాల్సిన ఆప్షన్ అయితే ఇవ్వచ్చు మనం. సో ఇట్లా ఒక్కొక్కటి మన ఇష్టం. 1 నుంచి 5 వరకు ఏదైనా ఇవ్వచ్చు. లాస్ట్లో మనకి ఈ కోర్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి అంటే ఏం చేయాలి, అంటే కోర్స్ డ్యూరేషన్ పెంచాలా, లేకపోతే క్లారిటీ కావాలా ఏంటనేది మన ఇష్టం. మనం ఏదైనా ఆన్సర్ ఇవ్వచ్చు. సో ఆన్సర్ ఇచ్చినాక సబ్మిట్ టచ్ చేస్తే మనకి సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఇలా యారో మార్క్ మీద టచ్ చేస్తే సో మనకి డౌన్లోడ్ అవుతుంది సర్టిఫికేట్ అయితే. ఓపెన్ ఫైల్ డౌన్లోడింగ్ కంప్లీటెడ్ దగ్గర ఓపెన్ టచ్ చేయాలి. సో మనకైతే ఫైనల్గా సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాజెక్ట్ సెక్టార్ గ్రూప్స్లో కూడా షేర్ చేస్తే సో ఎవరికైనా ఉపయోగపడుతుంది. అలాగే నేను ఇంకా తెలుగు మాడ్యూల్స్ అన్నీ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.